విషయంపై మాత్రం తీవ్రంగా నాయకులు ఖండించి దాన్ని పెద్ద ఎత్తున కమిటీ ఎలా చేస్తున్నారు, పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ జైభీం వాదులు అందరూ ఉన్నారు, దాన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ పోరాటానికి అంతమనేది లేకుండా మన సంగతి తెలియజేసే పరిస్థితి అయితే రావాలి. ఇదేంటంటే కొనసాగించాలి, వాళ్ళకు భయం రావాలి. ఒక కమిటీ వేసి ఆ కమిటీలో తప్పకుండా ఆ విధి కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే నేను నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకొని పోరాటం అంతమైనంత వరకు ఈ కార్యక్రమాలు నేను చేదోడుగా నిలుస్తానని కోరుచున్నాను. ఇక పెద్దలు మాట్లాడుతారు, ఇప్పుడు కూడా కార్యక్రమాలు మాట్లాడాం. ఇక్కడ నుంచి మనం కమిటీ వేసే ఎంత తొందరగా కమిటీ వేస్తే మంచిది. ఎందుకంటే ఇది చిన్న విషయం అయితే కాదు, ఇది భయంకరమైన విషయం. ఇది మనపై దాడి రోడ్డు పక్క నుంచి నడి రోడ్డు సిటీ మధ్యన రోడ్డు పక్క నుంచి దాడి చేశారంటే సమాధులను కూడా కొల్లగొట్టంటే వాళ్ళకి ఎన్ని గుండెలు ఉన్నాయని మనం ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. కృష్ణాన్నయ్య గారి గ్రామం ఒక నాయకులు, ఇక్కడ ఒక జిల్లా నాయకులు, స్టేట్ నాయకులు ఆ స్వగ్రామం పక్కనే. అంటే చూడండి, రేపు పొద్దున్న మన నాయకుల మధ్య ఉన్నటువంటి వాళ్ళ మీద దాడి చేశారంటే రేపు ఎంతగానో తెగించగలరు. దాడులు చేయడం, హత్య ప్రయత్నం చేయడం దాసమాసు కాదు. పెద్ద పెద్ద క్రేన్లు తీసుకొచ్చి బతకవలసిన బతుకుల్ని సైడ్కి పెట్టి ఇలాంటి మారణకాండానికి దౌర్జన్యానికి దిగారంటే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసే ముందుకెళ్లే అవకాశం అయితే ఇప్పుడు వచ్చింది. దాని క్రమంలో మనందరం ముందుకెళ్ళి ఒక కమిటీ వేసి కమిటీ పదంగా ముందుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అందరూ మాట్లాడినట్టే